హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఇది వంకాయ ఫ్రై అండి. దీంతో మనం తెల్ల వంకాయలతో చేసుకోవచ్చు, నల్ల వంకాయలతో చేసుకోవచ్చు. బాగా నల్లగా ఉన్న వంకాయలు, రౌండ్గా ఉన్న వంకాయలతో కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే మీకు చూపించడానికి ఈ వంకాయలతో చేస్తున్నాను. దీనికి ఉల్లిపాయలు 2 పెద్ద ఉల్లిపాయలు కోసుకున్నాను. నేను ఇలా కోసుకొని నూనె వేసుకొని ఒకసారి వేయించాలండి. అందులోనే టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. నేనైతే 6-7 కాయలు వేసుకున్నాను, ఎండుమిర్చి, అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి వేయించేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ వంకాయలను ఇలా కోసుకొని మనం ఉప్పు పసుపు వేసి ఉడకనివ్వాలండి. ముందు అందులోనే కొద్దిగా ఉడికాక ఇందులోనే పసుపు, ఆ ఉప్పు నీళ్ళు వేసి ఉడికాక ఆ నీళ్ళు వంపివ్వాలండి. వంపేసి ఈ వంకాయలు మళ్ళీ ఇందులోనే పసుపు, ఉప్పు, చింతపండు నీళ్ళు వేసి ఉడకనివ్వాలి. ఇలా ఉడకనివ్వాలండి. ఎందుకంటే ముందు నీళ్ళు వంపేసిన వల్ల, ఎందుకంటే కండ్ర అది ఉంటే వంకాయలు కండ్ర పోతుంది మనకి. అందుకని పసుపు ఉప్పు వేసి ఒకసారి ఉడికి వార్చేస్తారండి వంకాయల నీళ్ళని. తర్వాత మనం ఏం కావాలంటే వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు ఇలా వేగిపోయాయి కదా, ఈ పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోండి. వంకాయ కూడా ఉడికిపోయింది, ఇది కూడా పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ వేయించాం కదండి. ఉల్లిపాయ ఉప్పు జీలకర్ర ఎండుమిర్చి వేయించేసినవి చల్లారి పెట్టుకొని ఇలా మిక్సీ చేసుకోవాలండి. ఉల్లికారం ముద్దలాగా చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు వంకాయలు ఉడికినవి తీసి అందులోనే చల్లారి పెట్టుకోండి. వార్చి నీళ్ళలో తీసేసి ఇలా తీసుకొని, పులుసు నీళ్ళలో తీసుకొని ఇలా చల్లారి పెట్టుకొని మనం ఈ వంకాయలో ఈ ఉల్లికారం ముద్ద పెట్టుకోవాలండి. ఇలా స్టఫింగ్ ఇలా పెట్టుకోవాలి. ఇలాగన్నీ పెట్టుకోవాలండి. అన్నీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా పెనం పెట్టుకొని మనం అందులో తాలింపండి. మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చండి. ఆ రోజు నాకు లేదు అప్పుడు. ఇలాగ వేయించుకొని ఎర్రగా కాల్చుకోవాలండి. ఎర్రగా వేయించుకోవాలి వంకాయలని. ఇలాగా వేసుకొని స్టఫింగ్ ఇలా పెట్టుకొని అది అయిపోయాక ఈ పులుసు ఉండిపోయింది కదండి, మనం వంకాయలు తీసిన పులుసు, దానికి తాలింపులాగా నూనె వేసుకొని మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. తాలింపు ఎండుమిర్చి వేసుకొని అందులో ఈ పులుసు వేసుకోవాలండి. వంకాయల్లో ఉండిపోయిన పులుసు ఇలాగ వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోండి. టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకోండి. అందులోని మీకు పంచదార మనకి కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, పంచదార అన్న వేసుకోవచ్చండి. లేకపోయినా మానివ్వచ్చు. ఉట్టి పులిపోదన్న అలా తినవచ్చు, బాగుంటుంది. అంటే స్వీట్ నచ్చని వాళ్ళు వేసుకోక్కర్లేదు బెల్లంని, పంచదారని. స్వీట్ కావాలన్న వాళ్ళకు కొద్దిగా పంచదార, బెల్లం వేసుకుంటే బాగుంటుందండి. ఇది పప్పు అన్నంలోకి బాగుంటుంది, కందిపప్పు అన్నంలోకి బాగుంటుందండి. కూర పులుసు 2 బాగుంటాయి. ఇలా వేయించేసుకొని ఎర్రగా తీసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన వంకాయ ఉల్లికారం స్టఫింగ్ కూర అండ్ పులుసు అండి. వార్చిన పులుసు, మేము వార్చిన పులుసు అంటామండి. అంతేనండి, ట్రై చేయండి మీరుని. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.